डिस्टिलरियों के मिशन को पूरा करने वाले ये घटिया मानसिकता के लोग मुझे चैलेंज करेंगे। चैलेंज करो तो आओ, औकात है तो एक तरफ पादरी को बैठाओ, एक तरफ फादर को बैठाओ, एक तरफ पॉप को बैठाओ और हमारे मानकी मुंडा बैगा పహాన్ ये रहेंगे, औकात पता चल जाएगी। ప్రైజ్ లార్డ్ దైకర్ ఎవాంజలిజం మీడియాకి మరొకసారి స్వాగతము। ఇందాక స్క్రీన్ పైన ఒక చిన్న క్లిప్ మీరు చూశారు। ఇందులో ఒక మహిళ తన తలను షేవ్ చేపించుకుంటుంది। తాను షేవ్ చేయడానికి కారణము మీరు వింటే ఆశ్చర్యపోతారండి। క్రైస్తవులంటే ఎందుకు ఇలాంటి వాళ్ళకు ఎందుకు ఇంత ద్వేషం పెరిగిపోతుందో నాకు అర్థం కావట్లేదు। మత రాజకీయాలలో ఎలా మునిగిపోయారు అనంటే క్రైస్తవులు క్రిస్మస్ వస్తే చాలండి ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు। ఇలాంటి వాళ్ళు ప్రతి స్టేట్ లో ఎవడో ఒకడు కనిపిస్తూ ఉంటాడు। మొన్న పంజాబ్ లో అంకుర్ నరుల, అదే విధంగా వాళ్ళ భార్య, ఇంకా దయోల్ అనే ఒక పాస్టర్ గారు విగ్రహాన్ని లేదా ఒక డిస్నీ బొమ్మని తగలబెట్టారు। ఇప్పుడు క్రైస్తవులకు విరుద్ధంగా క్రైస్తవులను బయట తరిమేయడానికి ఒక పబ్లిసిటీ స్టంట్ చేస్తుంది ఈ మహిళ తన తలను షేవ్ చేపించుకొని। ఇక్కడ రిపోర్టర్ ఏం చేస్తున్నాడో ఒక్కసారి మీరు చూడండి। జార్ఖండ్ లో ఎక్కువగా మనకు క్రిస్టియన్స్ పైన ఇలాంటివి కనపడవు, కాకపోతే ఛత్తీస్గఢ్ కానుకొనే ఉంటుంది। ఛత్తీస్గఢ్ లో క్రైస్తవుల పైన ఎంతైతే దౌర్జన్యం అత్యాచారం జరుగుతుందో జార్ఖండ్ అంతా కనపడదు। కానీ కొందరు ఎందుకు జరుగుతలేదని కావాలనే ఇలాంటివి రెచ్చగొట్టే పనులు చేపించి అక్కడ స్టేట్ లో ఉన్న పీస్ అండ్ హార్మోనీని ఎలా పాడు చేస్తున్నారో ఈ మహిళ ద్వారా మీరు చూడొచ్చు। ఈ మహిళ పేరు ఏంటిది, ఆమె ఎవరితో కలిసి ఉంది, ఆమె వెనుకల ఫండింగ్ ఎవరు ఇస్తున్నారో ఇదంతా నేను చెప్పను। ఇక్కడ ఒక రిపోర్టర్ చెప్తాడు, ఈ రిపోర్టర్ ఏం మాట్లాడతాడో మీరు చాలా క్లియర్ గా వినండి। నేను దీన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చూపెడతాను। बड़े स्तर पे चंदा मिलता है निशा भगत को, एक बड़ा पॉलिटिकल फंडिंग है किसी पार्टी से। मैं अगर पार्टी के तौर पे विशेष तौर पर बात करूं तो आप पे आरोप है कि खास करके बीजेपी और उसके अनुषंगिक संगठन जो है वो आपको बड़ा अमाउंट देते हैं ताकि दिसंबर के महीने में लगातार जब क्रिश्चियन अपना क्रिसमस मना रहे हो उस दौरान ये डिलिस्टिंग का मुद्दा जो है ठंडे बस्ते से निकले और इसके बाद पूरे देश में, पूरे राज्य में एक तरह से एक मुद्दा जो है वो बन जाए और उसकी चेहरा जो है वो निशा भगत हो। पीछे से आरएसएस का बैकिंग, पीछे से आरएसएस का पैसा, पीछे से आरएसएस का फंडिंग का आरोप आप पे। डिस्टिलरियों के मिशन को पूरा करने वाले ये घटिया मानसिकता के लोग मुझे चैलेंज करेंगे। चैलेंज करो तो आओ, औकात है तो एक तरफ पादरी को बैठाओ, एक तरफ फादर को बैठाओ, एक तरफ पॉप को बैठाओ और हमारे मानकी मुंडा बैगा पहान ये रहेंगे, औकात पता चल जाएगी। लैक्सन डुंगडुंग अक्सर कहते हैं, वो पागल हो गया है। एक लैक्सन डुंगडुंग है कौन? धर्मांतरित ईसाई। औकात है तो सामने सामने बैठ के बात करो, दूध का दूध पानी का पानी हो जाएगा। मैं भी देखती हूँ कि कैसा ईसाई हो और कैसा तुम धर्मांतरित जो रूढ़िवादी परंपरा को छोड़ चुके हो और माइनॉरिटी में हो तो माइनॉरिटी का लाभ लो। చూశారు కదా ఫ్రెండ్స్, తాను కంట ఆర్ఎస్ఎస్ నుంచి అదే విధంగా బీజేపీ పార్టీ నుంచి కొన్ని ఫండ్స్ అనేది వస్తున్నాయంట ఆమెకు। ఈ మాట ఎవరు చెప్తున్నారు? అక్కడ యాంకర్ అడుగుతున్న, అక్కడ రిపోర్టర్ అడుగుతున్న ప్రశ్న అయితే తాను ఏం చెప్తుంది అని అంటే, ఎవరైతే నా మీద ఈ విధంగా వేస్తున్నారో ఏ పోప్ అయినా ఉండొచ్చు, ఏ పాస్టర్ అయినా ఉండొచ్చు, నా ముందు వాళ్ళకు ఔకాద్ అంటే ఏంటి తెలుసా? ఔకాద్ అంటే ఏంటి తెలుసా? వాళ్ళ స్టేటస్ అనర్థం। ఎవరికైనా స్టేటస్ ఉన్న ఏ వ్యక్తి అయినా నా ముందు వచ్చి డిబేట్ కి రెడీగా ఉండండి అని చెప్తుంది। ఈమెకి ఏం తెలుసండి డిబేట్ గురించి? డిబేట్ వెనుకలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈమె ఒకవేళ వింటే అక్కడనే పారిపోతుందండి। తెలియదు పెట్టదు, మీడియా ముందు వచ్చేసి ఏదో స్టంట్లు చేస్తూ గుండు గీయించుకుంటూ, ఎంత అవమానం అండి ఇలా గుండు గీయించుకోవడం? ఎవరి కోసము? కేవలం పబ్లిసిటీ, డబ్బుల కోసమే కదా। క్రైస్తవులకు వ్యతిరేకంగా మేమేదో కాపాడుకుంటున్నాం, మేము ఏదో చేసేస్తున్నాం, మా అంత గొప్ప రక్షకులు ఎవరు లేరని ఈ స్టంటులు చూపెడుతూ ఎవరికి పిచ్చోలు చేస్తున్నారండి। ఎవరికి ఇంతగనము తన టైం వేస్ట్ చేసుకుంటా ఏ పని అయితే చేయాలో అంత సేవ భావం ఉంటే, అంత ప్రజలపైన సేవా భావం ఉంటే ఒక ఆపోజిషన్ క్యాండిడేట్ గా నిలబడి గొప్పగా ప్రజల కొరకు సేవ చేయొచ్చు। కానీ ఆమె చేయదు। ఎందుకు అంటే
తాను ఒక ఆదివాసి మహిళ ఏం చేస్తుందంటే క్రైస్తవులు ఆదివాసులను మార్చేస్తున్నారని చెప్తూ క్రైస్తవులకు విరుద్ధంగా ఈమె గుండు గీకించుకోవడమే కాకుండా ఏమంటుందంటే వీరు క్రిస్టియన్స్ అయ్యి దేశ ధనాలను కూడా వీళ్ళు లాక్కుంటున్నారు అని చెప్తూ ఒక ప్రొపగాండా క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ఆలోచనలు తానుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేవలము ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఊరికే ఫండ్లు అయితే ఇవ్వరు కదా, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఊరికే డబ్బులు ఇవ్వరు కదా. ఏదో ఒక ప్రొపగాండా ఉంటేనే కదా. ఏదో చేసిన పనికి మాలిన పని, ఈ మహిళ చేసిన ఒక పిచ్చి పని, ఒక అవమానకరమైన పని ఏంటిదంటే తన తలను షేవ్ చేయడం. ఎవరి కోసము? క్రైస్తవులకు విరుద్ధంగా. మీరే ఆలోచించండి, ఇలాంటి పనులు చేసి ఎవరు పరువు ఎవరు తీపించుకుంటున్నారు? మనం ఏ స్త్రీలకైతే గౌరవిస్తామో, ఎవరికైతే మనము ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా భావిస్తామో అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఎంత సిగ్గుకరం అండి. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.